రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే వెసులుబాటు ఆధార్ ఓటర్ రేషన్ కార్డులో ఏది చూపించినా చాలు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులు ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం ప్రారంభించబోతున్నట్టు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లో ఈ అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు. ఆధార్ ఓటర్ రేషన్ కార్డులు గుర్తింపు కార్డులుగా పరిగణించినట్టు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి నిర్ణయం. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందించాలి. ఎందుకంటే మహిళలకు సంబంధించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. అది పల్లె వెలుగు అంటే ఉట్టి జిల్లాలకు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉండటం అన్నటువంటిది చాలా మంచి పరిణామం. లేకపోతే హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ ప్రమాణం వార్తని హైలైట్ చేశారు. మరియు భారత్పై సుంకాలు మరింత పెంచుతా ట్రంప్ బెదిరింపు. మరోసారి తన అక్కసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్ళగక్కారు. గత వారం ప్రకటించిన 25% సుంకాల వడ్డింపుతో తాను ఆగబోవడం లేదని, మున్ముందు వీటిని ఇంకా పెంచబోతున్నట్టు తాజాగా బెదిరించారు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తూ విఫండ్లో భారీ లాభాలకు విక్రయిస్తున్న భారత్ మీద గణనీయ స్థాయిలోనే సుంకాలు పెంచబోతున్నట్టు సామాజిక మాధ్యమం ద్వారా ట్రంప్ సోమవారం హెచ్చరించారు. రష్యా యుద్ధంలో ఎంతమంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు, భారత్ పట్టించుకోవడం లేదు. అందువల్ల ఆ దేశంపై గణనీయంగా సుంకాలు పెంచుతానని ట్రంప్ పేర్కొన్నారు. మరి గాజాలో 60,000 మంది చచ్చిపోయారు కదా, మరి అక్కడ అమెరికానే కదా దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటిది. మరి ఇజ్రాయెల్ మీద సుంకాలు వేస్తాడా? అంటే వీళ్ళు చేయించే యుద్ధాలతో ప్రాబ్లం లేదు, వీళ్ళు చేసే యుద్ధాలతో మాత్రమే ప్రాబ్లం అనమాట. వీళ్ళు ఎవరితో అయితే ఉంటారో వాళ్ళకి మాత్రం తోడు ఉండాలి. వీళ్ళు ఎవరినైతే నాశనం చేయాలనుకుంటారో వాళ్ళ విషయంలో మాత్రం ఏమైనా చేయొచ్చు అనమాట. అంటే అదేంటది నియంతృత్వ ధోరణి, అహంకార ధోరణి పతాక స్థాయికి చేరింది అమెరికాకి. అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్పై క్రిమినల్ కేసు కొట్టివేత